కొన్ని సందర్భాలలో మహిళలకి ఆస్తి హక్కు ఉండదు. సాధారణంగా ఒక మహిళకి పెళ్లి చేసినప్పుడు అప్పుడు ఉన్న ఆస్తులో ఇంత శ్రీధనంగా కొంత అమౌంట్ ఇచ్చి అప్పుడే సెటిల్ చేస్తుంటారు. కానీ ఈ మహిళ ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకో తర్వాత ఆశించదు. ఇది సాంప్రదాయంగా చూసినట్లయితే. కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక 20 సంవత్సరాలు గట్ట ఎప్పుడు ఈ మధ్యకాలంలో అయితే 80 సంవత్సరాలకు కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళ బ్రదర్స్ ఆస్తుల మీద కేసులు వేస్తూ ఉంటారు. ఇలా చూసినట్లయితే ఇలాంటి సందర్భంలో ఈ స్త్రీకి ఆస్తి వస్తుందా? కొందరు భయపడి ముందుగానే సెటిల్ చేసుకుంటారు, కొందరు కేసులు నడిపిస్తూ ఉంటారు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకోరు, వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ రీసెంట్గా ఏం జరుగుతుంది, పెళ్ళి చేసే అప్పుడే ఈ ఎకరా వీళ్ళకి, మిగతా మా అబ్బాయికి ఈ విధంగా వీలునామా రాసుకుంటారు.